హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్తీ న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సింహం లాంటి శక్తి, ఏనుగు లాంటి బలం అని యాడ్స్ చూసేసి మనం పాలలో కలుపుకునే పొడుల్ని కొనేస్తుంటాం కదా. వాటన్నిటికంటే కూడా ఇలా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ హెల్త్కి చాలా మంచిది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా పొడి తయారు చేసి పెట్టుకున్నామంటే ఈ పొడి చక్కగా పాలలో కలిపి ఇవ్వచ్చు. మనం రాగి జావ చేసినప్పుడు దాంట్లో కూడా ఒక స్పూన్ వేయచ్చు. ఇంకా మనం పిల్లలకి ప్యాన్ కేక్స్ లాంటివి వేసినప్పుడు పిండిలో ఒక స్పూన్ ఇది కూడా వేసేసి ఇచ్చామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఈ పొడితో చక్కగా ఇలా లడ్డూలు కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకుండా ఇవి లైట్గా రంగు మారి కమ్మటి వాసన వస్తాయి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బాదం పప్పుని ఒక ప్లేట్లోకి వేసేసుకుని చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల ఫూల్ మకానా తామర గింజలతో చేసిన పేలాలు 2 కప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఫూల్ మకానాలో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని వీటిని కూడా తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం బాదం పప్పులు వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఈ నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటపటలాడడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అవి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 5-6 యాలకులు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవిసె గింజలు వేశాక మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లోకి పోసేసుకోవాలి. చివరిగా ప్యాన్లో 10 ఎండు ఖర్జూరం ఉంటాయి కదా, వాటిలో గింజలు తీసేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకుని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎండు ఖర్జూరం హెల్త్కి చాలా మంచిదండి. స్వీట్నెస్ కోసం బెల్లం, పంచదార వీటన్నిటికంటే కూడా ఇలా చక్కగా ఎండు ఖర్జూరాన్ని కొంచెం లైట్గా వేయించుకుని పొడి చేసుకుని వాడుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులో 2 పెద్ద ముక్కలు పటికీ బెల్లం వేసుకోవాలి. మీరు పటికీ బెల్లం వద్దనుకుంటే దాని ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. పటికీ బెల్లం ఈ విధంగా పగలు కొట్టుకొని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు, మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు బాగా మెత్తగా కావాలి ఈ పొడి అనుకుంటే ఒకసారి జల్లించుకుని ఆ వచ్చిన రవ్వని మళ్ళీ జల్లించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని కొంచెం ఇది వేడి తగ్గిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మీకు 1 మంత్ పైన నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టారంటే 2-3 మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుంది. ఈ పొడి ప్రత్యేకత ఏంటంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బరువు పెరగాలనుకునే వాళ్ళకి, బలహీనంగా ఉన్న పిల్లలు, వెయిట్ పుటాన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ పొడిని వాడుకోవచ్చు. 2 విధాలుగా కూడా ఈ పొడి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అలాగే జిమ్లో ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు, ప్రోటీన్ షేక్స్ తాగుతుంటారు కదా, మిల్క్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, చక్కగా ఆ ప్రోటీన్ షేక్ లాగా ఇలా మనం పొడి చేసుకుని ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొనే కంటే కూడా 2 కప్పుల పాలు కాసేసి అవి పొంగిన తర్వాత ఈ పొడి కప్పుకి 1 టేబుల్ స్పూన్ చొప్పున 2 కప్పులకి 2 టేబుల్ స్పూన్ల పొడి వేసేసుకుని కలుపుకోవాలి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ స్కిప్ చేసేసి చక్కగా ఇది 1 గ్లాస్ తాగేస్తే బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీక్గా ఉన్నవాళ్ళు, బరువు పెరగాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్తో పాటు ఇది 1 గ్లాస్ తాగొచ్చు. లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి 1 గ్లాస్ ఇచ్చారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్గా కూడా ఉంటారు. ఈ పొడి వేశాక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించేసి వేడివేడిగా తాగొచ్చు. లేదంటే చల్లగా అయిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని మిల్క్ షేక్ లాగా కూడా తాగొచ్చు. బయట మనం ఎంతో కాస్ట్ పెట్టి పాలలో కలుపుకునే పొడులు కొంటుంటాం కదా, వాటన్నిటికంటే కూడా ఇలా ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు తాగడానికి ఇష్టపడిన పిల్లలు ఉంటే చక్కగా కొంచెం ఈ పొడిలో నెయ్యి వేసేసి లడ్డూలాగా చేసి ఇచ్చేయచ్చు. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ పొడిని మనం రాగి జావ లాంటివి చేసినప్పుడు కొంచెం రాగి జావలో వేసేయచ్చు. పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఏమైనా చేస్తున్నాం అనుకోండి, ఆ స్నాక్స్లో ఈ పొడి కొంచెం వేసేసి ఇచ్చేయచ్చు. మనం సపోజ్ ప్యాన్ కేక్స్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్యాన్ కేక్స్ పిండిలో ఈ పొడి 2 స్పూన్లు వేసి ఇచ్చామంటే వాళ్ళకి తెలియకుండానే హెల్తీగా తినేస్తారు. చూడండి లడ్డు అని చక్కగా వచ్చిందో కదా. ఇలాగే మిగిలిన లడ్డూలన్నీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేసేసుకోవాలి. ఇందులో మనం ఎండు ఖర్జూరం పొడి వేసాం కదా, దానివల్ల మంచి రుచి వస్తుంది. అన్ని పోషకాలు అందుతాయండి ఈ లడ్డూతో. మనం అన్ని రకాల పప్పులు వేసాం కదా, చాలా చాలా హెల్తీ, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రోటీన్ పౌడర్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.